హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంట్లోనే నేను అస్సలు అనుకోలేనండి ఎంత బాగా వస్తుందని. దీనిని సరిగ్గా ఎలా స్టోర్ చేయాలి అది కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ మనము వెల్లుల్లి తీసుకుందాము. ఒక విషయం గుర్తుంచుకోవాలండి, వెల్లుల్లిలో అస్సలు నీళ్లు అస్సలు ఉండకూడదండి. అప్పుడే మన పేస్ట్ మంచిగా ఉంటదండి. వెల్లుల్లి మంచిగా మనము ఇక్కడ క్లీన్ నేను చేస్తున్నాను. నేను 1/2 కిలో వెల్లుల్లి తీసుకున్నానండి. దీనిని మనం కుకింగ్ ఆయిల్ ఉంటది కదండి, అది పెట్టి మంచిగా ఒక 10 మినిట్స్ ఎండలో ఆరబెట్టాలండి. మనం అట్లా చేస్తే మంచిగా మనం సులభంగా మనము క్లీన్ గా చేసుకోవచ్చండి. ఆ తర్వాత అల్లము తీసుకుందాము. ఇక్కడ మనము అల్లము నేను 1/2 కేజీ అల్లము 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నానండి. మీరు కొద్దిగా వెల్లుల్లి ఎక్కువ అండ్ అల్లం తక్కువ కూడా తీసుకోవచ్చు. మనం మంచిగా బ్యాటర్ మనకు టేస్ట్ మంచిగానే ఉంటదండి. అట్లా కింద మీదకి కాదు, కొద్దిగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అల్లం కూడా 1/2 కేజీ తీసుకున్నా. దీనిని కూడా మట్టి ఉంటది కదండి, మంచిగా వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసి మనము కొద్దిగా నైఫ్ తో మంచిగా మనము క్లీన్ చేయాలండి. ఆ తర్వాత ఇందులో కూడా అస్సలు మనకు వాటర్ పెట్టకూడదండి. మనం వాష్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద పెడితే ఇది కూడా మంచిగా ఆరుతుందండి. ఇక్కడ చూడండి, నేను అల్లం కూడా క్లీన్ గా చేసుకున్నానండి. క్లీన్ గా చేసుకున్న తర్వాత మనము నైఫ్ తో మంచిగా క్లీన్ చేసుకుందాము. దీని పొట్ట ఎల్లుతుందండి, నేను అస్సలు పారేయను. కొద్దిగా ఆరబెట్టి మనం చాయ్ చేస్తాం కదండి, చాయ్ పత్తితో మనము దీనిని పొట్ట కూడా వేసుకోవాలండి. ఎంత టేస్టీ ఇలైచీ వేయాలి, మసాలా చాయ్ రెడీ అవుతుంది. ఎంత టేస్టీ, ఎంత యమ్మీ అవుతుందండి. ఎవరెవరు ఇట్లా ట్రై చేస్తారు నాకు కమెంట్ లో చెప్పండి. ఎంత బాగా అసలు మనము మార్కెట్ నుంచి మసాలా పత్తి ఎట్లా కొనుక్కొస్తామండి, అట్లనే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను ఫాస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు ఇప్పుడు పేస్ట్ కూడా చేయాలి. నా దగ్గర అంతా పేస్ట్ కూడా అయిపోయిందండి. నేను 15 రోజులు ఇట్లా చేస్తాను. మీరు ఎట్లా స్టోర్ చేసి పెడతారండి నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎట్లా పేస్ట్ చేస్తారు, ఎందుకంటే అందరిది డిఫరెంట్గా ఉంటుందండి కదా. చేతి వంట కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం ఏం మసాలా చేసినా కదా కొద్దిగా డిఫరెంట్ చేస్తాము అట్లనే. కానీ అంత చేతిలో స్వాద్ డిఫరెంట్గా వస్తారు. మీరు ఎలా అంటారండి? ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు అన్ని కట్ చేస్తున్నానండి. క్లీన్ గా మంచిగా చేసుకొని అల్లం చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. నేను రోల్ లేదండి, నేను గ్రైండర్ జార్లోనే పేస్ట్ చేస్తా. మనం పెద్ద మొక్కలు వస్తే అస్సలు పేస్ట్ రాదండి. అందుకే నేను నైఫ్ తో ఎప్పుడు చేసినా చిన్నగా ఇట్లానే చేస్తానండి. మీరు ఎట్లా చేస్తారు నాకు కమెంట్ చేయండి. చూడండి, నేను చిన్న మొక్కలుగా చేస్తాను. తర్వాత మంచిగా మనం గ్రైండర్ జార్లో వేసి, నేను కొద్దిగా గ్రైండర్ జార్లో ఏమేస్తానంటే మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి వేస్తాను. ఆ తర్వాత కొద్దిగా కుకింగ్ ఆయిల్ కూడా వేసి ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేస్తానండి. ఇక నేను స్టోర్ చేస్తాను. మీరు స్టోర్ చేయకపోతే మనము కొద్దిగా ఆయిల్ స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆయిల్ వేసి చూడండి, ఎంత బాగా ఫైన్ పేస్ట్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం కుకింగ్ చేస్తాం కదా, వాసన ఎట్లా వస్తుందంటే చాలా బాగా వస్తుందండి. మీరు ఒక్కసారి ఆయిల్ వేసి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఏం అస్సలు ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 15 రోజులు ఉంటుందండి. మనం పైన పెట్టుకుంటే, మనం స్టోర్ చేస్తే అస్సలు నీరు వేయకండి. కొద్దిగా మీకు స్టోర్ చేయకపోతే నీరు కొద్దిగా వేసుకుంటే, కానీ మీరు నేను అంటున్నానండి, ఒక్కసారి మీరు కుకింగ్ ఆయిల్ వేసి, ఆయిల్ ఫ్రెష్ ఉండాలండి. మనము యూజ్ చేసిన ఆయిల్ వేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వేస్తున్న అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా ఉప్పు అండ్ ఆయిల్ వేస్తున్నానండి. వాటర్ అస్సలు వేయటం లేదు. మీరు ఆయిల్ మనం వాటర్ వేయకుండా ఆయిల్ వేస్తే మనకు పేస్ట్ మంచిగా వస్తుంది. వాటర్ కూడా వేస్తే అంత టేస్ట్ రాదు. ఒక్కసారి మీరు ఆయిల్ వేయండి. చూడండి, ఇక్కడ నేను మంచిగా ఇప్పుడు గ్రైండర్ జార్లో గ్రైండ్ చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూడండి నా పేస్ట్ అండ్ వాసన చూడండి, అండ్ కలర్ కూడా ఎంత బాగా వస్తుంది. 15 రోజులు పెట్టినా మన కలర్ అస్సలు మారదండి. ఇక్కడ నేను అసలు కలర్ చేంజే కాదండి. ఎప్పుడు చేసినా మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడే మనం పేస్ట్ చేసినట్ల వాసన వస్తుంది. కలర్ కూడా అట్లనే ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను బాక్స్ లో పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ప్యూర్, ఎంత హెల్దీగా ఉండి మీరు కూడా ట్రై చేయండి.